ఉందో కనుక్కో. తొందరగా ఓకే ఓకే తొందరగా తీసుకో. ఇదేంటే సెంటర్ వచ్చా ముచ్చడిచ్చాడు ఈడు అక్కడ తెచ్చాడు. అరే రాకుండా दो घंटे देर से निकलने की संभावना है. अच्छा ఇక మీదట దేవుడికి దండం పెట్టడం మానేసి రైల్వే వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళకి పెట్టాలి దండం మనం. కరెక్ట్. अरे क्या भाई गाड़ी भी नहीं आई मुरली भी नहीं आया क्या होगा उसको తమరు ఇది కరెక్ట్. ఇండియన్ రైల్వేస్ మీద మనకు నమ్మకం ఉంది కానీ హౌరా ఎక్స్ప్రెస్ 2 hours లేట్ అన్నారు. ఇంకోసారి ఫోన్ చేసి కనుకోవా. హౌరా ఎక్స్ప్రెస్ గోయింగ్ వెన్? ఒరే ఏం ఇంగ్లీష్ అది ఇడియట్. ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ కడుపున పుట్టి బట్టర్ ఇంగ్లీష్ మాట్లాడారు సిగ్గేటలా. హలో. ఎందుకండి రోజు బ్యాడ్ ఇంగ్లీష్ మాట్లాడి మాయ గారితో తిట్లు తింటారు? తెలుగులో మాట్లాడొచ్చు కదా. రోజు ఇంగ్లీష్ మాట్లాడితే ఇంప్రూవ్మెంట్ ఉంటుందో? ఇంప్రూవ్మెంట్ మీ ఇంగ్లీష్ లో కాదు, మాయ గారి తిట్లలో ఉంటుంది. Is it railway inquiry? At what time Howrah Express is leaving? Still 40 minutes. Oh God. మురళి నీ ట్రైన్ 40 minutes లేట్ అట్రా. 40 minutes మరి ఇప్పుడు ఏం చేయాలి? 5 నిమిషాల్లో మీ మమ్మీ వస్తుంది, డిస్కషన్ పెట్టుకో. అమ్మ వస్తే నన్ను పెళ్ళికి వెళ్ళవదే. బై డాడ్, బై అన్నయ్య, బై వదినా, బై. హాయ్ మమ్మీ. ఎక్కడికి బాబు? అది మేము మా ఫ్రెండ్స్ అలా సరదాగా సత్యం పెళ్లికి వెళ్తున్నావు. ఈ ఊరు ఆ ఊరు గాలికి తిరిగి ఒక వారం తర్వాత వస్తావు. అరే నువ్వు భలే కరెక్ట్ గా చెప్తావు మమ్మీ. నేను కరెక్ట్ గా చెప్పడం కాదు, నువ్వు 2 రోజులు కరెక్ట్ గా తిరిగి రావాలి. ఒరే మీ మావ కూతురు సుబ్బలక్ష్మి వస్తోందిరా. సుబ్బునా? అవునరా మమ్మీ. ట్రైన్ టైం అయిపోయింది. అది ఇప్పుడు పేరు మార్చుకుందిరా. చూడ్డానికి కూడా అందంగా. ఎక్కడికి వెళ్తాడు వస్తాడు. హౌరా ఎక్స్ప్రెస్ 9వ నంబర్ ప్లాట్‌ఫామ్ మీద వస్తున్నది. ట్రైన్ వచ్చే టైం అయింది. ఎంతో కొంత మాట్లాడి సామాన్లు తీసుకెళ్ళమనండి. ఏమంటారు చూస్తాను. సామాన్లు లక్ష రూపాయలు అడుగుతున్నాడు. వెళ్ళపోతే బాగుంది. మంచిగుంటే నువ్వు కూడా ఒక బిళ్ళ తగిలి రాదు. తగిలించు నాకు కూడా బిళ్ళ ఎలా కూడా ఉందా? ఆయనే ఏం సార్ అట్లా మాట్లాడుతున్నావు? ఎలా కొనమంటావు? ఎలా కొనం? లగేజ్ తీసుకొని ప్లాట్‌ఫామ్ కొన అనుకోవాలా? నేను మాత్రమేమన్నా 5 రూపాయలు ఎక్స్ట్రా ఇమ్మన్నా. పైసలకి కిలో ఉల్లిగడ్డలు కూడా రావు. ఎరకనా నీకు 5 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తారేంటండి? చేయండి. అందరూ మిమ్మల్ని సపోర్ట్ చేసేవాళ్ళే. ఏనాడో మీకు బాకీ. తీసుకురా పద. ఏం టైమింగ్ అనేది? హ్యాట్సాప్ నీకు. 2 గంటల నుంచి ఇక్కడ. అవును లగేజ్ ఎదురా? మన లగేజ్ మోయింగ్ కదా, వెనకాల వస్తుంది. అందమైన ఆంటీ పక్కన ఎవడ హాఫ్ టికెట్ గడు? ఒరే మురళి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. అలా చూస్తావుంటే సామాన్ తిప్పమంటే. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో మా సూట్ కేసు పట్టుకెళ్తున్నారండి. మీ సూట్ కేసు? మా సూట్ కేసు. ఎవరిది? నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఎలా వచ్చిందని నన్ను అడుగుతారే? అదే ఇక్కడికి ఎలా వచ్చిందని. నీ దగ్గర ఎలా వచ్చింది? ఆ సూట్ కేసు ఆయన దగ్గర డబ్బులు కూడా ఆయన దగ్గర తీసుకో. డబ్బులు ఇవ్వను. నేను తెమ్మనా? నేను తీస్తామన్నా. సారీ డబ్బులు ఇవ్వను. నో పేమెంట్. అనవసరంగా మాట్లాడుతున్నారు. ఈ సూట్ కేసు మీది. మీరే ఇవ్వాలి. ఏంటి నువ్వు మాట్లాడండి? స్టేషన్ చదువుతున్నా. డబ్బులు నువ్వు ఇవ్వాల్సిందే. ఎక్కువ మాట్లాడారు కేసు పెట్టేస్తా. కేసులు గొడవలు ఎందుకులేండి, మీ సూట్ కేసు తీసుకెళ్ళండి. వైఫ్ కదా, వైఫ్. ఆవిడ చెప్పిన మాట వినండి అంతే. అడ్డుపడకపోతే మొత్తం కూలి డబ్బులు అతని దగ్గర వసూలు చేసామండి. పెద్ద దాంట్లో ఉంటావు నువ్వు. తెచ్చవయ్యా? అట్నే సార్. ఎలా ఉందిరా నా లగేజ్ మోయడం ఐడియా? గరం కాఫీ 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 ఏంట్రా ఏంటి స్టేషన్ అందరూ అయిపోయి
అరే మురళి లాభం లేదు, ఒక చూపు చూడు. రే షారుఖ్ సిగరెట్. త్వరగా దిగండి. సామాన్లు వచ్చేసినట్టు కదా? అన్నీ వచ్చేసాయా? 1 2 3 4 అన్నీ ఉన్నాయి. ఓకే. రాంపండు లగేజ్ లోపల పెట్టండి. వీడు అసలు ఎక్కడరా వీడి టైమింగ్ వీడు. రాంపండు రే 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 రాంపండు ఏంట్రా అది? అడ్డిగా పెట్టరా నువ్వు? వెరైటీగా నువ్వు లోపల ఉన్నావని బ్యాగ్ లోపల పడేసావు. మరి ట్రైన్ లోనే మరి ఏం చేయమంటావు? నా పెట్లు బట్టలు ఉన్నాయిలే, చేసుకుందాం. నా బట్టలు వేసుకోరా. రే సచిన్ గడ్ మన కోసం కార్ పంపించాడు. ఒంటి మీద ఒకటి వేసుకున్నావు కదరా, దాన్ని రోజు ఉతుక్కుంటూ బాగా వేసుకోరా. ముందు బండి ఎక్కరా. పెట్లు జాగ్రత్తగా పైన పెట్టేసండి మొత్తం. సారీ సార్ చూడలేదు. హైదరాబాద్ కాదు మా ఊరు. మా కార్యక్రమం మమ్మల్ని దబాయిస్తావేంటి? మన తాలూకా కాదయ్యా. తాలూకా కాదు, జిల్లా కాదు, రాష్ట్రం కాదు. ముందు వెళ్ళండి కారు తిప్పు, లేకపోతే నీ ఉద్యోగం ఊడిపోతుంది. రే దిగండి రా, నాశ పెడుతున్నాడు. ఊళ్ళోకి వస్తారుగా, అక్కడ చూసుకుంటా. రే ఛాలెంజ్ చేస్తున్నాడు రా. మరి ఏమైనా ఛాలెంజ్ అమ్ముడు బెదరండి? కాదు, వెంకటరాయ గారు బెదరండి. అయితే ఏంటంటే అయితే ఏంటో అక్కడ తెలుస్తుంది. ముందు సామాన్లు తిప్పు. సచిన్ గడ్ ఏంట్రా ఇలా చేశాడు? అందరంట్రా కార్ పంపిస్తున్నాడు. అక్కడ ఉందో వాడి పని. వాడి మాట పక్కన పెట్టు, నా బట్టలు ఏంట్రా బట్టలు ఇంత అక్కడి నుంచి. ఇదిగో ఇది పట్టుకో. ఉన్నారా కుమారా? ఏం వెల్కమ్ ఇచ్చారా? నిన్న ఇట్ట కాదరా. రే ఏంట్రా 3 కిలోమీటర్లు అట్టించా కదరా. పెళ్లి సీజన్ కదరా, 6 నెలల క్రితమే కార్లన్నీ బుక్ అయిపోయినాయి. మీరేం కంగారు పడకండి, అయినా సరే తీసుకొచ్చా. అదిగో ఏంటన్నది? అచ్చమైన ఆంధ్ర వాహనం, ఎడ్ల బండి. నేను సీఎల్ అనుకున్నానులే. ఎద్దుల బండి వెళ్తుంటే టైటానిక్ షిప్ లో వెళ్తున్నట్టు ఉంది రా. చాలరా, ఇంక బయట ఓపెన్ రా ప్లీజ్. రే రే నీ ఊళ్ళో స్విమ్మింగ్ పూల్ ఉండవురా, కాలువలు ఉంటాయి, అందులో స్నానం చేయొచ్చు. ఏంటి ఇందులో? అవును, ఇందులోనా? ఊరు కూడా పెద్ద అమెరికాలో పుట్టినట్టు. పిన్ని బాబాయ్ నీ కోసం వెతుకుతున్నారే. ఎందుకు? నేనేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నారా? కాదు, మీ నాన్నగారు నీ గురించి అడిగారట. అమ్మో, నాన్నగారా? పద.
లేదండి అవును. ఇప్పుడే వచ్చాం అందరం. అదిగో శైలు నీకోసం మీ నాన్నగారు ఎదురు చూస్తున్నారమ్మా. నేను బయటికి వెళ్ళాను నాన్నగారితో నేను చెప్పాను. ఎందుకు చెప్పావు పిన్ని? ఏం చేయమంటావు? శైలజ ఎక్కడికి వెళ్ళిందని బావగారు ఎదురుపడి అడిగితే చెప్పక తప్పలేదు. ఆ క్షణంలో నేనున్నా అదే చెప్పేదాన్ని. అమెరికా ప్రెసిడెంట్ తో నేను అబద్ధం చెప్పచ్చు కానీ అన్నయ్యతో అబద్ధం చెప్పలేం. సూరి బాబాయ్, నువ్వు ఊళ్ళో పెద్ద పులివు కదా, నువ్వైనా చెప్పాల్సింది. అది కాదు వీడు బయట వాళ్ళకి పెద్ద పులేనమ్మా, ఇంట్లో వాళ్ళకి మాత్రం పెద్ద పిల్లి. తాతయ్య నువ్వైనా చెప్పకపోయావా? ఆయన వినటం తప్ప చెప్పడం చేత కదమ్మా. ఒరేయ్, చెప్పేవాడి కంటే వినేవాడే ముఖ్యంరా. ఇదిగో చూడమ్మా, మీ నాన్నకు నువ్వంటే పంచ ప్రాణాలు, ఏం అక్కలేదు. నువ్వు కనపడగానే ఇట్టే కరిగిపోతాడు. వెళ్ళు. అమ్మా జగదాంబ బ్రహ్మరంబ, నన్ను కాపాడమ్మా. నాన్న, నేను బయటికి వెళ్ళింది. సంజాయిషి చెప్పుకోవాల్సింది తప్పు చేసిన వాళ్ళమ్మా, నా కూతురు కాదు. నువ్వెక్కడికి వెళ్ళావో తెలుసుకోవాలని రమ్మనలేదు, నాకు ఉత్తరం రాసి పెట్టాలని. అలాగే. చెప్పండి. సోదరి రాజ్యలక్ష్మి గారికి ఉభయ కుశలోపరి. ఉభయ కుశలోపరి ఏంటి నాన్న? నేను క్షేమం మీరు క్షేమం అనుకుంటున్నాను అని రాయొచ్చుగా, అర్థమయ్యేటట్టు. అలాగే రాయ్. చాలా రోజుల తర్వాత మీ నుంచి ఉత్తరం వచ్చింది. మొన్నటిదాకా పోస్టర్ స్ట్రైక్ కదా. చెప్పండి చెప్పండి చెప్పండి. మీ అబ్బాయి చదువు పూర్తయి ఉద్యోగం వచ్చిందని కృతజ్ఞతలు తెలుపుతూ రాశారు. నా ప్రాణమిత్రుడు నాకు చేసిన సహాయంతో పోలిస్తే అతను కొడుకుని చదివించడం సహాయం అని నేను ఎలా అనుకోను? అది నా బాధ్యత. అండర్లైన్ చేయమ్మా. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అండర్లైన్ చేయనా? 4-5 రోజుల్లో వీలు చూసుకుని వస్తాను. మీ అబ్బాయికి నా ఆశీస్సులు. ఇట్లు వెంకటరామయ్య. నేను లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నాన్న. రేపు అందరం వెళ్తున్నాం కదమ్మా. నన్ను ముందే రమ్మంది, కొంచెం హడావిడి చేయాలి కదా. అలాగే వెళ్ళు. పెళ్లి పనుల్లో ఎంత సహాయం చేస్తే అంత మంచి మొగుడు నీకు దొరుకుతాడు. నా మొగుడు మంచివాడే కాదు నాన్న, రాకుమారులా ఉండాలి. బట్టలు అడిగితే ఒకడేమో నైట్ డ్రెస్ ఇచ్చాడు, ఇంకొకడేమో టీ షర్ట్ ఇచ్చాడు. అమ్మాయిలు కనపడితే చాలు. మురళి, ఈ పాటికి నా సూట్ కేసు భువనేశ్వర్ దాటిందంట. మళ్ళీ సూట్ కేసు అనేవి చంపేస్తాను. నోరు మూసుకొని పద. ఎప్పుడు చూసినా నా కర్మ గడిచింది. దొంగరాయరా, నా బాకీ ఎప్పుడు తెలుస్తావరా? ఇచ్చేతావనే చూస్తున్నానయ్యా. తన్నానంటే నీ పేగులెళ్ళి నా కుక్క పడవలో పడతాయి. నాటకాలు ఆడుతున్నావా? నేను దలుచుకుంటే నిన్నేం చేస్తానో తెలుసా? కేకడతాబే ఏంట్రా వాడనేది? పూల్లో పెట్టి చేస్తానులే అంటున్నాడండి. అది చూస్తాను. అదిగో మళ్ళీ అప్పు తీర్చేసుకుంటాట్లే అంటున్నాడండి. ఆ ఏడ్చేదేదో తెలుగులో ఏడవమను. చల్ రే సాలే జాగే కామ్ దేఖలే. మళ్ళీ ఏదో అంటున్నాడు. అచ్చ తెలుగులోనే ఏడుస్తానులే అంటున్నాడండి. మీరు వెళ్ళండి సార్, వెళ్ళండి. అయ్య బాబాయ్, అతనితో ఎట్టుకోకండి బాబు, ముళ్ళ కంపలాట. సర్లే రా రా. ఏంటి, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ పెళ్లి కూతురు ఇంటర్వ్యూ చేస్తారా? పల్లెటూళ్ళలో పట్నం వేషాలా? రాని ఇల్లేనా? కూల్ డ్రింక్స్ లో మందు కలిపేశారా? ఇప్పుడు చెప్తా. లోపల అందరూ కొట్టాలి. కూర్చోండి. లక్ష్మి రెడీ అవుతుంది, 5 నిమిషాల్లో వచ్చేస్తుంది. మాధురి, కూల్ డ్రింక్స్ రెడీ. పెళ్లి కూతురు వచ్చే లోపల అద్దరిపోయి క్వశ్చన్ అనుకోవాలి. కరెక్ట్ గా ఉండాలి మనం. అంతే. నేను అడుగుతాను చూడరా, పెళ్ళైన తర్వాత మీ ఆయనతో ఊటీ వెళ్తావా, కొడైకెనాల్ వెళ్తావా? ఊటీ వెళ్తావా, కొడైకెనాల్? ఏమైందిరా? ఏంట్రా, నీ గొంతు బానే ఉండింది కదా. ఊటీకి వెళ్తారా, కొడైకెనాల్? అయ్యో, మీ ఇద్దరికి ఏమైందిరా? నీ గొంతు కూడా కలిపేశారా?
లక్ష్మి. మేమంతా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. మీరేదో మాట్లాడుతా ఉన్నారుగా, మాట్లాడండి. అరే మాట్లాడండి. పర్వాలేదండి, మేమేం అనుకో, మాట్లాడండి. ఏంటి పల్టీ కొడతారా? ఓహో, మౌన వ్రతాల్లో ఉన్నారా? పోనీ మీరు అడగండి. అయ్యో పాపం, మీరు మూగవాళ్ళా? ఉండండి, మీకు ఇంకోసారి కూల్ డ్రింక్స్ తెప్పిస్తాను. మాధురి, కూల్ డ్రింక్స్ పర్వాలేదు తీసుకోండి. నమస్తే. తాగి వెళ్ళండి. మా లక్ష్మి ఇంటికి వచ్చేస్తానన్నారుగా, ఏదో అడుగుతానన్నారుగా, అడగండి. పర్వాలేదు అడగండి. ఇదేనా మీ ఇంటర్వ్యూ? రాఘవయ్య, ఏటమ్మాయి గారు ఇదిగో. పొద్దుటి నుంచి 4 పీకెత్తాను. పెద్దోళ్ళని సిగరెట్లు అడిగితే బాగుంటేమో అని సత్తన. థ్యాంక్స్ అమ్మాయి గారు, థ్యాంక్స్. రెచ్చిపోకు, ఇవి నీకిచ్చింది తాగడానికి కాదు. మరెందుకండి? ఈ సిగరెట్లతో మిరపకాయ బజ్జీలు వేయి. వేయకపోతే ఈ గాజులు నేనేసుకోవాలా? కాదు, ఈ గాజులు గారెల్లో పెట్టి వేయి. ఈ గోళీలతో పునుగులు వేయి. అమ్మో అమ్మా, 4 పెళ్లిలలో వంటలు చేసుకుని బతికేవాడిని. ఈ పని చేసింది నేనేం తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికి ఇదే షామ్యాన కింద ఉండి కుక్కలకి అత్తారు మీ నాన్నగారు. అందరికీ కాదులేవయ్యా, వీటిని సెపరేట్ గా ఓ వాయి తీసిచ్చే. వేడి దీంట్లో మా బావలు కొట్టించాలి. తస్సదియా బాబా మరదలు సరసం అనమాట. ఇక చూసుకోండి, ఎర్రగా తీస్తాను. మేము ఎరగదీస్తాం. గాజు ముక్కలు కలిపాం, ఏమన్నా అవుతుందేమోనే. అవును సాయి, పర్వాలేదే, భయపడకు, నేను చూసుకుంటాలే. ప్లీజ్ తీసుకోండి, మీకోసమే స్పెషల్ గా చేయించాను. మీరు కూడా తీసుకోండి. ప్లీజ్ తినండి. వద్దండి ప్లీజ్ వద్దండి, తీసుకోండి. ఇప్పుడే కదా కాదండి, చాలా రుచిగా ఉంటాయి. అది కదండి, 5 నిమిషాలు ఇప్పుడు ఫుల్ పర్వాలేదండి, తినండి. ఒక్కటి తీసుకోండి. వేడివేడిగా ఉన్నాయి, తీసుకోండి. పర్లేదు తీసుకోరా. ఓకే, అడిగింది కదా తిందాం. ఓకే. ఇప్పుడు దాకా బాగానే ఉండవు, ఇంతలోనే ఏమైందబ్బా? ఏమైందంటారండి? వింటే భారత వినాలి, తింటే తిమ్మాపురం గారెలు తినాలి. మావాడు గారెలు మింగేశాడు.
మింగేసినాడా? మింగినందుకు కాదు, అందులో ఏదో విషయం కలిపినట్టున్నారు. చిన్నప్పటి నుంచి గిలగిలా కొట్టుకుంటున్నారు. అట్ట దేవర మొహాలు వేసుకొని చోట కూర్చుంటారే. పోయి ఎవరైనా డాక్టర్ తోలకండి. గిలగిలా కొట్టుకునే డాక్టర్ చూసే మేమందరం కూడా డాక్టర్లమే. అవును కదా, మనిషి పోయినా మరి చూడండి. చూడు ఇప్పుడు ఎలా ఉందండి? చాలా భయంగా ఉంది. ఇంకా మనకి పర్లేదురా. పద్దిట్లో పోయాడంటే నా పెళ్లి ఆగిపోయినట్టే దేవుడు. పెళ్లి ఒకటే కదరా, సోమరు కూడా అయిపోయింది. ఏ సరి అమ్మా, ఏ సరి? అప్పటికే మా వాడు తిండు అన్నాడు. తినండి 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 అన్నారు. వాడు తినే బజ్జీలు ఎవరో విషయం కల్పించారా? అదిగో అల్లదిగో జైల్లో ఉరితాడు అలుతున్నారు. కొక్కేరు వేశారు. హత్తుకుడి మెళ్ళలో వేసేశారు. ఏ భుగా ఏంటి? గారెల్లో గాజులు, పునుగుల్లో గోళీలు, బజ్జీల్లో సిగరెట్లు చూడలేదనుకున్నావా? ఇంతకు చెప్పాను కదా హైదరాబాద్ వాళ్ళం. పెట్టుకోదు. వాళ్ళని ఇంకోసారి ఆట పడించాలి. ఎక్కడున్నారే? అక్కడున్నారే. రే ఎక్కడది రాదే? నేను చెప్పను. మీ నాన్న జోబులో నుంచి కొట్టేసావు కదా, మీ నాన్నకి చెప్పేస్తాను, పోలీసులు కూడా చెప్పేస్తాను. ఇచ్చింది దుడ్డుగుంటాకు తెస్తే ఇచ్చింది. సిటీ నుంచి ఎవరో ఈడియట్స్ వచ్చారంట. పన్నీర్లో దుడ్డుగుంటాకు కలిపి వాళ్ళ మీద జల్లితే గోకలగా చేస్తారంట. గోకులకి చేస్తారందా? గోకులకి చేస్తారందా? నమస్కారం బాబాయ్. పిన్ని బాగున్నారా? బాగున్నాను. నమస్కారం నమస్కారం. ఏమే మన పెళ్లి ఇప్పుడు? నిన్ను అడగలేదని కోపం వచ్చిందా? పోనీ మన పెళ్లి ఎప్పుడమ్మా? ఒళ్ళు ఎలా ఉంది? ఏంటి బాబు ఎమ్మెల్యే గారు అబ్బాయి ఆయన పరుగు తీమాక నడు, వాళ్ళతో గొడవ ఎందుకు? బాగున్నారా ఆంటీ? వస్తున్నారు. ఏంటి ఇంకా ఏంటమ్మా? వెరీ నైస్, వెరీ నైస్. మీ దొరదకుంటాకు ప్రయోగం ఎక్కడ కాదు అక్కడ ఫలించింది. మాది ఓన్లీ యాక్టింగ్. అటు చూడండి. ఉడకని పప్పులు, నూతి కప్పలు, గొర్రెలు మీరండి, తోకలు ముడవండి. అబలే అబలే. ఎప్పుడు పని మార్చే వాళ్ళకి తెలియదు అంతే. వెంకట్రావు గారు వస్తున్నారు. అరే మురళి, ఫిగర్ యార్ దిమాగ్ ఖరాబ్ హో గయా. ఇది హైదరాబాద్ కాదు, తిమ్మాపూర్. మేము సింగపూర్ అనుకున్నాంలే. చూస్తే చదువుకున్న వాళ్ళ కనిపిస్తారు. ఏమిటి న్యూసెన్స్? ఎందుకు సార్ అంత కాపం? మీకు అసలే బీపీ లాగా ఉంది, మందులు ఇమ్మంటారా? ఆయనతో సోదట్రా. అక్కడ చూడరా ఎర్ర సారీ కోనసీమ కొబ్బరిలో వదిలో ఉంది. వీళ్ళంతా సత్యం గారి ఫ్రెండ్స్. వచ్చేటప్పుడు రైల్లో తగిలారు. మనిషి కోతి నుండి పుట్టాడంటానికి వీళ్ళే నిదర్శనం.
సార్ 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 నా బట్టలు సార్ పెళ్లి అయిపోయి ఇస్తాను కదా ఓ ఎగేసుకుని వెనకాల వచ్చేలా వేసుకోవడానికి నాకు బట్టలు లేవు నీ బట్టలా? వాడు వేసుకుంటాడే అంతే నువ్వు వెళ్ళు. నా బట్టలు తీసుకుని అనుకోమంటారు హలో థ్యాంక్ యూ అన్ని చాలా సరదాగా తీసుకుంటున్నారు థ్యాంక్ యూ రా అందరూ గోవింద కొట్టంటారా? తాతగారి గోవింద ఎందుకంటే పుణ్యం కోసమా? కాదయ్యా, గోవింద కొడితే కడుపు కాస్త ఖాళీ అయ్యి ఇంకొక ముద్ద ఎక్కువ తినొచ్చని. మాట్లాడండి సార్, ఏం పర్లేదు ఫ్రీయే బాగాలేపండి. ఏంట్రా చూసావా ఇందాక మనకి ఇచ్చారు ఎఫెక్ట్. గట్టయ్య ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళు, అక్కడ వాళ్ళకి ఏం కావాలి? ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా అల్లర్లు చేశారు, మేము చాలా అల్లర్లు చేశాం. కానీ ఇందాక మీరు పెళ్లి పందెట్లో మా ముఖాలు యుగండా కొండముచ్చులు చేశారు. దానికి మా మురళి మీరంటే మండి పట్టున్నారు. అయితే ఏం చేస్తాడు? అలా అనకండి, మీ అందమైన పెదాల మీద మా వాడి పెదాలతో కస ముద్ర వేస్తాడు. ఇదిగో సాంబార్ తీసుకురమ్మా కొంచెం. వస్తున్నాయా సాంబార్ సాంబార్ ఇంకా కూరలు కొడుతున్నారు అప్పుడే సాంబార్ సాంబార్ అంటారు. ఇంకా తిను బాగా తిను. సారీ. ఏంటిది? దగ్గరికి రాకు, నేను పెద్ద వెంకటరామయ్య గారి కూతుర్ని. వద్దు. ఇదిగో రా కలవర్ కింగ్. ఎక్కడ పేకాడేశారంట్రా? మా నాన్న మీకోసం బయట అన్ని ఏర్పాట్లు చేశాడు. సత్యం, మీ మామ 10 ఎకరాలు ఇచ్చాడు రా? ఇచ్చాడు సచ్చాడు, రేపు చెప్తాను. లేకండి రా. బయట దోమలు పడుతున్నాను, ఎక్కడే పడుకుంటారా? అరే ఆ ట్రైనోడు నా సూట్ కేసు పంపించాడు రా. ఒరే ఆ సూట్ కేసు బదులు ఆ సూట్ కేసు పట్టుకోండి. మీ బామ్మ రే రే పూల్ రా, నన్ను అర్థం చేసుకోండి రా. ఇది నీ వైఫ్ అనుకో, ఫస్ట్ నైట్ లో ముద్దు ఎలా పడతారా? నీ కాలు పట్టుకుంటారా? అమ్మాయి వచ్చేస్తారా ప్లీజ్ రా. వెళ్ళిపోవాలి మరి, మాకేస్తావు? నీకు రేపు పెద్ద పార్టీ.
పెద్ద పార్టీ ఇవ్వాలి. మా నాన్న కూడా ఏంటి? ఏర్పాటు పార్టీ? చేశారా? పెద్ద పార్టీ ఏర్పాటు చేశారా? ఓకే, 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 రా, రా, రా. ఓకే, ఎంజాయ్ చేయి, ఎంజాయ్. థ్యాంక్స్ రా. అమ్మయ్యా. అయ్య బాబోయ్. ఒరేయ్, ఈ పాట తగలయ్యా. పద. మరి అందరికి బాలేస్తాను, కరెంట్ పట్టుకోవాలి. సత్యం నన్ను కూడా ఓకే 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 బాలి బాలి. ఇప్పుడు నువ్వు పట్టు, నువ్వు పట్టు. ఓకే 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 ఆడదాం. ఓకే అందరు రండి, కమాన్. అప్లప్ల తండ్రి, అప్లప్ల తండ్రి, అప్లప్ల తండ్రి. అప్లప్ల తండ్రి. కౌంట్ చేయాలి. ఓకే 20, 30, 40. ఇంకా మిగిలింది శైలజ అక్క, మురళి అంకుల్ ఎక్కడ దాక్కున్నారు? ఎక్కడ దాక్కున్నారా బాబు? ఈ రోజు మనం ఊరికి వెళ్తున్నాం, త్వరగా బయలుదేరు, ట్రైన్ కి టైం అయిపోతుందిరా. ఒరే రాంపండు, నువ్వు తొందరగా కానీ స్నానం చేసి 2 రోజులైంది. సున్నుండల తర్వాత కనపడలేదు, ఎవరేసుకున్నారు రా? తీసుకురా త్వరగా, ట్రైన్ అవుతుంటే. చూడు అక్కడ చూడు. ఈ ఇంట్రెస్ట్ ముందు ఉండుంటే నా సూట్ కేసు ఈజీగా దొరికింది. ఇంతకీ నా సూట్ కేసు ఏ ఊర్లో ఉందిరా? అది హౌరా నుంచి సికింద్రాబాద్ రిటర్న్ అయ్యే ట్రైన్ ఉంది, దాంట్లో దొరికింది. తొందరగా బాధ. ఓహో మురళి, ఏమిటో ఆలోచిస్తున్నావు? శైలజ గురించేనా? అవునరా. నీ మనుషుల మాట అమ్మాయి చెప్పేళ్ళిపోయావా?
ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలియకుండా ఎలా చెప్పండి. నువ్వు చెప్పేయచ్చు కదా. ఏంది బావా నీరసంగా ఉండవా? ఏమిటోరా ఈ మాయదారి కడుపు చంపేస్తుంది. ఎంతమంది డాక్టర్లు చూపించినా ఏమీ ప్రయోజనం కనపడడం లేదు. ఎప్పటికి తగ్గేది తాతగారు మీకు కడుపు నొప్ప అదేంటిది? అరే ఓ మై గాడ్, ఇలాంటి జబ్బు కూడా ఒకటి ఉంటుందా? తాతగారు మీరు వెంటనే వచ్చి మాస్టర్ చెకప్ చేసుకోవాలి. అది మీ మనవరాలు శైలజ ఉంది కదా, ఆవిడతో పాటు సిటీకి వచ్చేసండి, నేను అన్ని దగ్గర చూసుకుంటాను. ఇంకా ఈ వయసులో నాకు టెస్ట్ ఎందుకు బాబు? ఇప్పుడే చేసుకోవాలి తాతగారు, తర్వాత ఎట్లా? మీరు వెంటనే వెళ్ళి శైలజతో పాటు సిటీకి వచ్చేసండి. మగాళ్ళు తీసుకోకూడదా? మగాళ్ళు ఎందుకు తాతగారు, ఆడవాళ్ళు ఉంటే అన్ని దగ్గర నుండి చూసుకుంటారు. మీరు అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి శైలజతో పాటు స్టేషన్కి వచ్చేసండి వెంటనే. ఇప్పటికిప్పుడు బయలుదేరబట్టే ఎట్లా బాబు? టికెట్లు దొరకాలి. టికెట్స్ దే ఉంది తాతగారు, 6 ఉన్నారు నాతో పాటు. 6 ఫెలోస్ దరిద్రులు, వాళ్ళు పక్కన పెట్టేసి మీ ఇద్దరు నా పక్కనే కూర్చోబెట్టుకుని శైలజ మీరు నా పక్కనే కూర్చోబెట్టి. ఇప్పటికే ఈసారి శైలజ పేరు కూడా తగ్గించు. సర్లే తగ్గిస్తానులే. తాతగారు వస్తున్నారా? సరే బాబు, రేపు ఎల్లుండో మా అబ్బాయికి నచ్చ చెప్పి బయలుదేరి వచ్చేస్తాను. వస్తాను. సరే మావా. తాతగారు అంతా గుర్తుందిగా? నాకు గుర్తుందిలే బాబు, మా శైలేజని వెంట పెట్టుకునే వస్తాను. బండి వచ్చేలాగా ఆగంగానే వెంటనే మినిస్టర్ గారికి జిందాబాదులు కొట్టండి. బండి వెళ్లేదాకా కొట్టండి. తర్వాత మీకు ప్యాకెట్లు పులిహోర పొట్లాలు ఇస్తాం. తాగండి, తినండి. మినిస్టర్ రాంబ్రహ్మం, మినిస్టర్ రాంబ్రహ్మం. ట్రైన్ రావడానికి ఇంకా టైం ఉంది, మీరు వెళ్ళి అక్కడ వెయిట్ చేయండి బాబు. వెళ్ళండి. వాడేమన్నా నీ బామ్మారిదా బతుకులాడుతున్నావు? నేను ముష్టివాణి కాదు సార్, మంత్రి గారి కోసం వచ్చిన సార్. వాడికి నీకు తేడా ఏముందిరా? ఎవడరా నువ్వు? మర్యాద ఇచ్చి మాట్లాడు. ఏఎస్పీని ఐపీఎస్ ఆఫీసర్ని. నేను ఎంబీబీఎస్. నీ చేతిలో స్టిక్ ఉంటే నా చేతిలో స్టెత్ ఉంటది. లాకప్ లో పడేస్తా. స్టేషన్ లో పరువు పోగొట్టుకుంటే నష్టపోయింది నువ్వే. మా ఒంట్లో స్టూడెంట్స్ బ్లడ్ ఉంది. తేడా వచ్చిందో రైల్లో నుంచి మంత్రి దిగడు, రైలు కదలదు. బాబు, అవతల మంత్రి గారు వస్తున్నారు. ఈ గలాబా చూస్తే తలుపు దగ్గర కూడా రారు. చేతిలో లాఠీ పెట్టుకుంది జనాలు రక్షించడానికి, మీ నాయకుల్ని కాపాడటానికి కాదు. ఆగండి ఎస్పీ గారు, అవతల ప్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇదంతా చూస్తే ఇష్టం వచ్చినట్టు రాసేస్తారు. పోనీలే బాబు, ఇంతటితో వదిలిపెట్టు. పదండి బాబు. అరే లేట్ అయిందిరా. ఏమనుకోవద్దు, పెళ్ళైంది, అందరిని మర్చిపోయాడు. ఏంట్రా లేట్? రైట్ రా ప్లీజా. ఏంటిరా? అరే చూడరా, మనందరం మళ్ళీ ఎప్పుడు కలుస్తాము? చెప్పవే. It's okay. సైలు వస్తున్నా. హైదరాబాద్ ఎక్స్ప్రెస్ బయలుదేరుటకు సిద్ధంగా ఉన్నది. టైం అయిపోతుంది, కూర్చొని జాగ్రత్త. బాయ్.
గా ఉంది. ఆపరేషన్ అవసరం అంటే మీ హాస్పిటల్కి తీసుకొచ్చాం. డాక్టర్ స్ట్రైక్ అంటున్నారు. ప్లీజ్ నువ్వేం వరి అవుతుంది, నేను ఇప్పుడే హాస్పిటల్కి వచ్చేస్తాను. ఓకే, బీ దేర్. ఆగు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎమర్జెన్సీకి సార్, ఆపరేషన్ తీసుకెళ్తున్నాను. బుద్ధుందా నీకు? డీన్ డాక్టర్ సుబ్బారావు గారిని అవమానపరిచాడు. ఆయనకి క్షమాపణ చెప్పాలని డాక్టర్స్ అంతా స్ట్రైక్ చేస్తుంటే మధ్యలో నువ్వేంటి పెద్ద పోటుగాడిలాగా? తిప్పు పేషెంట్ వెనక్కి. క్షమాపణ ముఖ్యం, మనిషి ప్రాణాలు ముఖ్యం. ఆఫ్టర్ ఆల్ అప్రెంటిస్షిప్ చేస్తున్న మెడుకోవి నువ్వు ఆపరేషన్ చేస్తావా? అందులో మేము స్ట్రైక్ చేస్తుంటే మా డాక్టర్లకు తప్ప ఆపరేషన్ చేసే హక్కురికి లేదు. మీరు డాక్టర్లా? ప్రాణాలు నిలిపేది డాక్టర్లు, పురుడు పోసేది డాక్టర్లు, ఆయుష్ పెంచేది డాక్టర్లు, పునర్జన్మనిచ్చేది డాక్టర్లు. మిస్టర్ మురళి, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. ప్రపంచమే అడ్డొచ్చిన ఆపరేషన్ చేయకుండా నన్ను ఎవడు ఆపలేడు. తప్పకుండా సార్. అన్ని ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్ గా రాసిస్తాను. హెడ్ నర్స్ చెప్పండి. And see that he takes all his tablets with regular intervals, okay? If there's any emergency, please call me at home. You can reach me there, okay? బాబు నాన్నగారికి బానే ఉన్నారండి, కానీ వారం రోజు రెస్ట్ తీసుకోవాలి. ఏమా మందులు తీసుకున్నావా? 1 minute, ఇందాక మర్చిపోయాను. ఆ మందులతో పాటు ఈ వైటమిన్స్ రాసిస్తాను. చాలా ఇంపార్టెంట్, కరెక్ట్ టైంలో వేసుకోవాలి. దయచేసి 5:30కి సంజీవయ్య పార్కుకి రండి. ఇలా ఏమో నేను తీసుకొస్తాను. బాబాయ్, మెడిసిన్స్ నేను తెస్తాను, మీరెళ్ళి రిపోర్ట్స్ తీసుకురండి. అలాగేనమ్మా. ఇంట్లో ఎవరూ లేరు బాబు. మీ మావయ్య గారికి సీరియస్ అని ఫోన్ వచ్చింది. అందరూ అక్కడికే వెళ్ళారు. మిమ్మల్ని వెంటనే అక్కడికి వచ్చేయమన్నారు. మీరు ఎన్ని చెప్పినా ఆ రోజులు వేరు బావగారు. అది కాదు బావగారు, మీరు ఎన్ని చెప్పండి. సరే, ఇక మీరు చెప్పిన తర్వాత మేమేం కాదంటాం. మీరు మగ పెళ్లి వాళ్ళు, మిమ్మల్ని కాదని మేమేం చేయగలం చెప్పండి. బావగారు, అడుగో మా అల్లుడు మాటల్లో రానే వచ్చేసాడు. నీకు నిండా 100 ఏళ్ళు ఆయుష్యా. రావయ్యా అల్లుడు, రారా, నీకోసమే వెయిటింగ్. అది నీ పెళ్లి చూపులు రా. ఆ మాట అంటే నువ్వు రావని మేము ఇలా అరేంజ్ చేసాం. అబ్బాయి వచ్చాడుగా, ఇంకా ఆలస్యం ఎందుకు? అమ్మాయిని తీసుకురండి. అమ్మాయిని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏమిట్రా నువ్వు అనేది? మీ మావయ్య నేను చేసుకోవటం లేదు. మరెవరిని చేసుకుంటావు? నేను ప్రేమించిన అమ్మాయిని. దానికే ఉందిరా. సుబ్బలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాత ప్రేమించొచ్చుగా. నేను శైలజ అనే అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. మురళి, సుబ్బలక్ష్మికి ఎన్నో గొప్ప సంబంధాలు వచ్చినా కూడా మీ మావయ్య నీకోసం అవన్నీ వదులుకున్నారా? తప్పంతా మీరు చేసి నన్ను అంటారేంటి? అసలు మావయ్య కూతురుతో పెళ్లి చూపులకి ఇంత నాటకం దేనికి? నాకు ముందే చెప్పుంటే నేను వద్దునేవాడిని. సారీ మావి, మీరేమనుకోవద్దు. మురళి, మురళి మురళి ఏమిట్రా? లేకపోతే ఏంటనే అన్ని మీరే అనేసుకోవడం, మీరే ఫిక్స్ చేసుకోవడం. సర్లేరా, ఇంతకెవరా శైలజ? సత్యం పెళ్ళిలో చూసాను, ఆ అమ్మాయి నాకు నచ్చింది. మరి ఆ అమ్మాయికి ఈ విషయం చెప్పావు నువ్వు? చెప్పలేదు. పోనీ ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకున్నావా? అది తెలుసుకోవడానికి ఆ అమ్మాయిని 5:30కి సంజీవ పార్క్ రమ్మను. 5:30. ఒరేయ్, ఆల్రెడీ 5. త్వరగా బయలుదేరు. చూడు, ప్రేమలో ఎప్పుడు 2 అడుగులు ముందే ఉండాలరా. ఆల్ ద బెస్ట్. పిన్ని, ఇప్పుడే వస్తాను. ఎక్కడికమ్మా? చిన్న పనుంది పిన్ని. వాణి వాణి వాణి, పదండి పదండి, మన ఊరు బయలుదేరుతున్నాం. ఇప్పుడా? ఇప్పుడే. అన్నయ్య అర్జెంట్ రమ్మని కబుర్ చేశాడు. ఇంత సడన్ గా ఏంటండి? మావగారికి పూర్తిగా తగ్గాలి కదా. ఏమో మరి, అన్నయ్య అర్జెంట్ రమ్మని కబుర్ చేశాడు. మనం బయలుదేరుతున్నాం. రైల్వే టికెట్లు కూడా బుక్ చేశాను. కింద బిల్లు కూడా కట్టేశాను. ఇంకా నిలబడ్డావేంటి? సామాన్ సర్దు.
పొద్దున్నే వెళ్ళకూడదా? లేదమ్మా, మీ నాన్నగారి సంగతి నీకు తెలుసుగా. ఆయన రమ్మన్నాక వెళ్ళి తీరాలి. పద. శైలు పదమ్మా. జాగ్రత్త నాన్నగారు. మురళి వస్తాడు. వస్తాడు. రాడు. వస్తాడు. రూమ్ నెంబర్ 102 పేషెంట్ ఏమయ్యారు? రే మురళి, వాళ్ళు జస్ట్ ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోయారా? ఎక్కడికి వెళ్తారు చెప్పారా? అదే 5:30 ట్రైన్ అన్నారా? మురళి మురళి వస్తాడు. రాడు. వస్తాడు. రాడు. వస్తాడు. రాడు. వస్తాడు. గోదావరి ఎక్స్ప్రెస్ from Hyderabad to Visakhapatnam is ready to leave from platform. శైలు, ట్రైన్ బయలుదేరుతుంది, రామ్మా. మురళి మురళి పిలుస్తున్నా వెళ్ళిపోయావట్రా? శైలు వెళ్తూ నీకు ఈ ఉంగరం ఏమంది? అరే మురళి, అమ్మ శైని జోకి ఉంగరం కూడా ఇచ్చింది. ఇంకేంట్రా నీకు కావాల్సింది? నీ మనసుతో మాట అమ్మాయి చెప్పేసావు అనుకో, ఆ అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఏమంటావు? ఒరే అబ్బాయి, ఇది మన ఇంట్లో జరిగే మొట్టమొదటి శుభకార్యం. మనవరాలి నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిపించాలనుకుంటే చెప్పా పెట్టకుండా ఇంత తొందరలో పెట్టించామిట్రా. ఇది దాటితే మంచి ముహూర్తాలు లేవన్నారు నాన్న. ఇప్పుడు మాత్రం ఏమైంది? నువ్వు దగ్గరుండి అన్ని ఘనంగా జరిపించు. సరే.
రెడీ కాలేదా? వాళ్ళు వచ్చే టైం అయింది, త్వరగా కానివ్వండి. ఏమిటమ్మా ఇక్కడే ఉన్నారు? అక్కడ బోల్డంత పనుంది, పదండి. అలాగే అండి. నాతో ఒక్క మాట అయినా చెప్పకుండా నిశ్చితార్థం ఏమిటి పిన్ని? అదేంటి బావగారు నీకు ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పారు? ఇంతకీ పెళ్లి కొడుకు పేరేంటత్తా? మురళి. అక్కడ పెట్టండమ్మా. ఇదిగో తీసుకురావాల్సిందే తొందరగా తీసుకురండి అమ్మా. రావయ్యా డాక్టర్ బాబు, రా రా రా. సరిగ్గా రావాల్సిన టైంకి వచ్చావయ్యా. ఆ రోజు డాక్టర్లందరూ సమయంలో ఉంటే ఈ కుర్రాడు ఆపరేషన్ చేసి కాపాడాడు. సమయానికి ఉండబట్టి బతికిపోయాను రా. అమ్మాయి రాజలక్ష్మి, ఇతను మురళి అనే గొప్ప హస్తవాసిన డాక్టర్. ఈవిడ రాజలక్ష్మి గారని. కూర్చో బాబు, కూర్చో. ఏమిటమ్మా తొందరగా తీసుకురండి అమ్మా. శైలు పద, త్వరగా రెడీ అవ్వాలి. అయ్యా, అమ్మాయిని అబ్బాయిని తొందరగా తీసుకుని తాంబూలాలు పుచ్చేసుకుని రాయి. అబ్బాయిని కూడా పిలిపించండి. మురళి త్వరగా రావయ్యా. ఏంది వెంకటరామయ్య, అయిన సంబంధం కూడా కాదు కదా, ఇంత తొందరగా తాంబూలాలు పుచ్చేసుకున్నారు ఏంది? ఆ కుర్రాడి తండ్రి నా ప్రాణ స్నేహితుడు పరంధామయ్య. ఒకసారి యాక్సిడెంట్ లో నన్ను కాపాడబోయి తను ప్రాణాలు పోగొట్టుకున్నాడు. నా మూలంగా ఆ కుర్రాడు తండ్రి లేనివాడయ్యాడు. అప్పటి నుంచి ఆ కుర్రాడిని చదివించి అభివృద్ధిలోకి తీసుకొచ్చే బాధ్యత పైన వేసుకున్నాను. ఇప్పుడు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసి రుణం తీర్చుకుంటున్నాను. ఆహా, పెద్ద ఆస్తి పనులు కూడా కాదంటగా మీ నాన్న నచ్చుకుతున్నాడయ్యా. ఇలాగే ఎవరో అడ్డుపుల్ల వేస్తారనే తాంబూలాలు పుచ్చుకున్నాను. అంతేలే, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. శైలు, ఏ శైలు, ఏమిటి నిశ్చితార్థానికి ఇలా అయిపోయావు? అప్పగింతలప్పుడే నేను ఏడవలేదని మా వాళ్ళంతా తిట్టుకుంటున్నారు. సర్లే, నా ఫోటో ఆల్బమ్ తీసుకెళ్తున్నాను.
కలవలేకపోయాను. ఎందుకు తెలుసా? మా పేరెంట్స్ నాకు సంబంధం చూశారు. నీకెంతవరకు చెప్పని మాట వాళ్ళతో చెప్పాను. నేను శైలజని ప్రేమించాను. పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాన్ని. మరి ఆ అమ్మాయి నేను ప్రేమిస్తుందా అని అడిగారు. అది తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఆలస్యమై నీ నిశ్చితార్థానికి నేను అది తినేను. ప్రపంచంలో ప్రేమికులు ఎన్నో కష్టాలుంటాయి. ప్రతి కష్టం తీరడానికి ఏదో ఒక దారి ఉంటుంది. మనకు 3 మార్గాలున్నాయి. సాహసం పేరుతో లేచిపోవడం, పిరికితనంతో చచ్చిపోవడం, లేదా రాజీ పడి ఎవరి దారిని వాళ్ళు విడిపోవడం. ఇందులో మందే దారో కాలమే నిర్ణయిస్తుంది. అంతవరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. ఈ మురళికి ప్రేమించడమే కాదు, పెళ్లి చేసుకోవడం కూడా తెలుసు. ఇదేంటో తెలుసా? తెలుసు, ఫ్రెండ్షిప్ బ్యాండ్. దీని అర్థం ఏంటో తెలుసా? తెలీదు. ఇది కడితే మనిద్దరం ప్రేమికులమే కాదు, జీవితాంతం బెస్ట్ ఫ్రెండ్స్ గా కూడా ఉంటాం. నిజమైన ప్రేమకు కావాల్సింది అదే. అసలు ఇవన్నీ నువ్వు ఎలా సాధిస్తావో నాకు అర్థం కావట్లేదు. అరే కనీసం వాళ్ళ ఇంట్లో తిరగడానికి కూడా అవకాశం లేదు కదా. వస్తుంది కదా. ఎలా? హైదరాబాద్ లో మన కోతి మోక్తో ప్లాన్ వేసాను, అన్ని ఓకే. నిర్లక్ష్యం చేసామంటే మళ్ళీ బీపీ పెరిగిపోతుంది. అరే హలో హలో, ఎవరు? మేము హైదరాబాద్ జిఎంసీ హాస్పిటల్ నుంచి మాట్లాడండి. హాస్పిటల్ నుంచా? మీకు ఎవరు కావాలండి? అక్కడ కోటేశ్వరరావు గారు ఉన్నారండి. నాన్న నీకే ఫోను. హలో. డిశ్చార్జ్ అవును, హడావుడిగానే డిశ్చార్జ్ అయ్యాను. అయితే ఇప్పుడు ఏమిటంట? మళ్ళీ మీకు ఆపరేషన్ చేయాలి. మళ్ళీ ఆపరేషన్? లేకపోతే పక్షవాతం వచ్చేది. పక్షవాతమా? ఏంటండి ఆపరేషన్ సక్సెస్ లేదో కనుక్కోకుండా వెళ్ళిపోయారండి. మళ్ళీ కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఈసారి పెద్ద ఆపరేషన్ పడితే 20 కుట్లు పడతాయి. ఇప్పుడు ఏం చేయాలయ్యా? మీకు ఆపరేషన్ చేశాడే డాక్టర్ మురళి, మీ పరిస్థితి అతనికే తెలుసు. అతను ఎక్కడున్నా మాకే తెలియదు. తాతగారు, ఈ ఊరు వచ్చిన పని అయిపోయింది, నేను మా ఊరికి వెళ్ళొస్తాను. బాబు మురళి, మురళి నాకు మళ్ళీ ఆపరేషన్ చేస్తారటయ్యా, 20 కుట్టేస్తారటయ్యా. హైదరాబాద్ నుంచి డాక్టర్ ఫోన్ చేశాడయ్యా, లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. హలో, ఎవరు? అరే మురళి, నేను రాంపండి. ఏంటండి? నువ్వు అక్కడే ఉండాలి. ఇక్కడే ఉండాలా? అవునా, నీ పేరెంట్ అక్కడే కదా ఉన్నాడు, నువ్వు అక్కడే ఉండి జాగ్రత్త చూసుకో. నో నో నో, అది ఎలా కుదురుతుందండి? నో నో, ఐ హావ్ టు గో బ్యాక్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అచ్చా ఊరుకా. అరే అబ్బా, అమ్మ నాకొండ. వాళ్ళకి ఎప్పుడో ప్రామిస్ చేశానండి. వాళ్ళకి ఇంపాసిబుల్, ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోలేను సార్. నో నో నో, ఐ యామ్ వెరీ సారీ. ఐ కెన్ అండర్స్టాండ్. ఏంట్రా మొత్తం ఫ్యామిలీ అందరినీ వెంటనే వెళ్ళాలి సార్. ఐ యామ్ సారీ. చాలా ఆలోచించు బాబు, ఇక్కడ ప్రాణం మీదకి వచ్చింది కదా. ఇంకెవరు నన్ను పంపిండి సార్. ఏంటి కుదరదా? దెన్ ఐ యామ్ వెరీ సారీ సార్. నేను వెళ్ళిపోవాలి, ఎందుకంటే వాళ్ళకి ముందే ప్రామిస్ చేశాను, అంతే. సారీ. బాబు మురళి, అంతేనా? ఐఎమ్ సారీ, తప్పదండి. ఇక నాకు మన శైలు పెళ్లి చూసేయో. నీకు పుణ్యం ఉంటుంది. మా శైలు పెళ్లి అయ్యేవరకుండవయ్యా, మా నాన్నగారు భయపడుతున్నారు. వాళ్ళతో మాట్లాడవయ్యా, వీలవుతుందో చూడు. ఎలాగైనా వీలు చేసుకొని నాన్నగారు పూర్తిగా కోలుకునే వరకు ఉండకూడదు. పెద్దవారు మీరు కూడా అడిగాక ఎలా కాదంటాను సార్, ఇక్కడే ఉంటాను. మంచిది. మురళి, నేనంటే నీకు ఇష్టం కదూ? ఎంత ఇష్టమో చెప్పు. ఇంత. ఇంత. ఎందుకు అంత ఇష్టం? ఎందుకంటే నీలో నాకు చాలా నచ్చినవి ఉన్నాయి. ఏంటవి? నీ కళ్ళు. ఏం కళ్ళు?
తొలి చూపులోనే నా గుండెల్లో గుబులు పుట్టించిన గుడ్ల గోబులాంటి కళ్ళు. నీ ముక్కు ఏం ముక్కు? రత్నంలా దగదగా మెరిసే రుబ్బురోల్లాంటి ముక్కు. నీ పెదాలు ఏం పెదాలు? శృంగారం చిందించే చింపాంజీ లాంటి పదాలు. సరే సరే, ఇప్పుడు నిజం చెప్తాను. ఏం అక్కర్లేదు. నువ్వు నవ్వినా కోపంగా ఉన్న వస్తుందే నీ బొగ్గు మీద సొట్ట, అది నాకు చచ్చే అంత ఇష్టం. ఇదేంటి దానికి ముద్దు పెట్టావు? రేపు దీని పుట్టినరోజు అందుకని. అయితే నేను పెడతాను. ఇప్పుడు కాదు, రేపు. కిస్ ఇవ్వాలా? కిస్ కాదు, ఫస్ట్ విష్ చెప్పాలి. ఫస్ట్ విష్ ఇస్తాను, ఫస్ట్ కిస్ ఇస్తాను. ఏంట్రోయ్ పొద్దున్నే టిప్ టాప్ గా తయారయ్యో, ఎక్కడికి వెళ్తున్నావు? ఇవాళ శైలజ పుట్టినరోజు, ఫస్ట్ విషెస్ నేనే చెప్పబోతున్నాను. సొంత ఇంట్లోకి వెళ్ళినట్టు వెళ్తున్నావేంట్రా? ఫుల్ నోట్ లో తలకాయ పెట్టినట్టే. తప్పు, ప్రేమ నోట్లో. నీకు ఈ సంగతి తెలుసుగా? శైలజం చేసుకుపోయేవాడు పెద్ద పోలీస్ ఆఫీసర్. ఆ తలుచుకుంటే నేనేం చేస్తానో అడిగి తెలియదు. వాడు తెలుసుకునే లోపల నేనే ఏదో ఒకటి చేస్తాను. మురళి, వచ్చావు కదా? నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావని. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫస్ట్ విష్ చేసేసాను, ఇప్పుడు కిస్ చేయబోతున్నాను. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. నువ్వెప్పుడు వచ్చావయ్యా? మీ వెనకే వచ్చానండి. వెనకాల చూస్తే లేవే. అంటే మీరు నా ముందున్నారు కదండి. అంటే నేను వెనుకున్నాను, మీరు నా ముందున్నారు, అందుకే నేను కనపడలేదండి. హ్యాపీ బర్త్డే టు శైలు. ఏంటండి ఇలా మీరు విష్ చేసేది మన శైలుకి? ఇలా మా హైదరాబాద్ లో మీరు జరగండి. హైదరాబాద్ లో అయితే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అలా పెడితే బాబు హ్యాపీ. హైదరాబాద్ లో అలాగే చేయండి, ఇలాగే చేస్తాను. నువ్వు త్వరగా రెడీ కింద రామా. రండి. నాన్న ఎదురు చూస్తున్నాడు, త్వరగా వచ్చామ్మా. అమ్మో, శుభమతి దిగిపోయింది. ఇంకేముంది, మనకెవరికి ఇక మనశ్శాంతి ఉండదు. అయిపోయాం. ఇదిగో రూపాయిన్నర. అదేంటి అమ్మగారు, స్టేషన్ నుంచి ఇక్కడ తీసుకొచ్చి రూపాయిన్నర? ఎంత గింజుకొని చచ్చినా రూపాయిన్నర కంటే ఒక్క పైసా అయ్య బాబు, అట్టయితే గిట్టుబాటు కదా అమ్మగారు. అది కదా అమ్మగారు. పెద్దోడు వెంకటరామయ్య పెళ్లికి వచ్చినప్పుడు రూపాయిన్నర ఇచ్చాను. రెండో వాడు సూరిబాబు పెళ్లికి వచ్చినప్పుడు రూపాయిన్నర ఇచ్చాను. మూడో వాడు కుప్పస్వామి పెళ్లికి వచ్చినప్పుడు కూడా రూపాయిన్నర ఇచ్చాను. అంతకంటే ఒక్క పైసా ఎక్కువ ఇవ్వను. ఇష్టం తీసుకొని కడుపును పుడతాను. 10 రూపాయలు ఇప్పించండి అమ్మా. బొంబాయి నుంచి వచ్చింది కదా అని మాయ చేద్దాం అనుకున్నావా? అసలు ఈ శుభమత అంటే ఏమనుకున్నావురా? అది కాదు అమ్మగారు, 10 రూపాయలు ఇప్పించండి అమ్మగారు. 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వను. అది కాదు, నా మాట వినండి అమ్మా. దండం బాబు, పొద్దునే భలే గిరాకీ దొరికింది. వీడే నా పెళ్లి కొడుకు. అద్దిరాడు పో. వయసులో ఉంటే లేపుకుపోయేదాన్ని. మగాడంటే ఇలా ఉండాలయ్యా. ఏం చదువుకున్నావు? డాక్టర్. అది కొట్టాడే ఛాన్స్ వెంకటరామయ్య. ఏమిటో ఇంత తొందరగా పెళ్లి చేస్తున్నాడు అనుకున్నాను. సూరి, మగాడంటే అందంగా ఉండాలి. అందానికి మించిన ఆస్తిపాస్తులు ఏమున్నాయి? నీ పేరేమిటినైనా? మురళి. మురళి, వెరీ గుడ్ నేమ్. మురళి వెడ్ శైలజ. పేర్లు ఎంత బాగా నేను చెప్తుంటే కాదు, అతను పెళ్లి కొడుకు. నీ పేరేంటావు ఎదవా? మురళి. మురళీధర్. ఏం ఉద్యోగం ఎలాగ పెడుతున్నావు? కాబోయే అల్లుని పెట్టుకుని ఏమిటా పిచ్చివాగుడు? అసలు నేను ఎవరన్నాడే? ఏమిటి? నన్ను
నన్ను ఎవరమ్మన్నారు అంటున్నావా? అవును. ఒరే ఒరే దద్దమ్మా, మీ అమ్మ చచ్చిపోయినప్పుడు నీకు లాభం తొడిగింది నేనురా. పెద్దవాడికి పెళ్లి చేసింది నేను, రెండో వాడికి పెళ్లి చేసింది నేను. ఒరే వ్యధవా, నీకు పెళ్లి చేసింది కూడా నేనురా. అలాంటి నన్ను పట్టుకొని ఎందుకు వచ్చావని అడుగుతున్నావా? ఒరే వెంకటరాముడు, చూసావా రావుడికి ఎన్నెన్ని మాట్లాడుతున్నాడో. బాంబే నుంచి నేను ఇంత దూరం వస్తే ఎందుకు వచ్చావని అడుగుతున్నాడా? ఒక్క నిమిషం ఉండనురా, ఒక్క నిమిషం నేను ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను ఇప్పుడే. ఒరే బండి వెధవా, నన్ను స్టేషన్ లో దింపే రూపాయిన్నర ఇస్తాను. నువ్వు ఆగత్తా. ఒరేయ్, నీకు అసలు బుద్ధుందా? సుబ్బమ్మత్త లేకుండా ఏనాడైనా ఏ శుభకార్యమైనా మన ఇంట్లో చేసావా? సుబ్బమ్మత్త చేయి చాలా మంచిదిరా. దాని చేతుల మీదుగా పెళ్ళైన జంటలన్నీ చల్లగా కాపురం చేసుకుంటున్నాయి. నువ్వేం బాధపడకత్తా. అలా గట్టి పెట్టు వాడికి. అరే రే 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 రే, ఏమిటి పెళ్లి కూతుర ఎలా ఉన్నావు? అదేమిటి చేతులు ఇంకా బొచ్చుగా ఉన్నాయి, గొర్రెంట పెట్టుకోలేదా? అబ్బబ్బబ్బబ్బా, తల పగిలిపోతా ఉంది. సుజాత, వచ్చే వాణి, ఏమిటి ఇది? తెల్లారి ఎంత సేపైంది? కాఫీ టిఫిన్ ఇచ్చిన పాపన పొలిని ఏం చేస్తున్నారంతా? పెళ్లి వారి ఇల్లంటే ఎలా ఉండాలి? ఇంతవరకు కారం నూరలేదు, పళ్ళు పెట్టలేదు, ఒడియాలు పెట్టలేదు. ఇదంతా ఎప్పుడు చేద్దాం అనుకున్నారు? దీని మొహం చూడు, నీ ఎరసంగా ఎలా వేలాడిపోయిందో. పెళ్లి కూతురంటే ఎలా ఉండాలి? పూటకు ఒక చీర కట్టాలి, పెట్టిన నగలు పెట్టకుండా కళకళకళలాడిపోవాలి. దీని మొహం ఇలా ఉంటే ఇంక పెళ్లిళ్ళేం కళకళలాడుతుంది? ఏమిట్రా మీరంతా ముహూర్తం ముంచుకొచ్చేస్తుంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లా అలా నిలబడిపోయారు? త్వరగా కట్టండిరా, త్వరగా చాలా పనులు ఉన్నాయి ఇంకా. పెళ్లి పనులు ఏమిట్రా డాక్టర్, ఏం చేస్తున్నావు? పెళ్లి పనులు మొదలు పెట్టమన్నారు కదా, అందుకే తోరణాలు కడతాను, తర్వాత తాళి కడతాను. చూసారా, దున్నపోతుల్లా ఉన్నారు. వాడికి ఉన్న బుద్ధి కూడా మీకు లేదు. మీ అన్న కూతురు పెళ్లి అయ్యుండి కూడా నిమ్మకి నీరు వచ్చినట్టు ఉన్నారు. చూడండి ఇవన్నీ. శుభమ్మత, నువ్వు కాసం డోర్ మూసుకో. ఏమయ్యా, నీకు పని పాట లేదా? మా నాన్నగారికి నయం అయిపోయింది, నువ్వు హైదరాబాద్ వెళ్ళొచ్చుగా. నీకు అక్కడ పేషెంట్ లెవెల్ లేదా? వారి సార్, ఈ ఇల్లు వదిలి ఎలా వెళ్ళమంటారు? ధర్మసత్రమా ఇది సత్రమా? ఏంటి సార్ ఇలా మాట్లాడతారు? ఇది దేవాలయం సార్, దేవాలయం. మీరందరూ దేవతలు. వీళ్ళిద్దరు పార్వతీ పరమేశ్వరులు, వీడు కుమారస్వామి. మీరు ఇలా రండి, మీరు రండి రండి సార్. మీరిద్దరు సీతారాములు. పిల్లలు లేకపోతే పుడతారు లవకుశులు. మన శైలు చూడ చక్కనైన కన్యాకుమారి. చూడగానే ముద్దు వచ్చేస్తుంది. మన తాతయ్య గాడ్ అండి, గాడ్. నా గాడ్ చూడగానే నమస్కారం పెట్టాలనిపిస్తుంది. అవును తాతయ్య గారు. మన సుబ్బమ్మత్త సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ఫ్రమ్ బాంబే. అసలు పెళ్లి ఎవరిదనుకున్నారండి? నాది. తోరణాలు కట్టడం దగ్గర నుంచి పెళ్లి పేటల మీద కూర్చునేంత వరకు నేనే అన్ని దగ్గర నుండి సరిపిస్తాను. నువ్వన్నీ చేస్తావు సరేనయ్యా, ఇంట్లో అసలు సందడే లేదు, దానికి ఏం చేస్తావు? ఓ సదా మీ ప్రాబ్లం చిటికలో వచ్చేస్తుంది కదా. శుభమ్మత్త, నువ్వు వస్తేనే గాని నా ఇంటికి కళ్ళ రాలేదు. అమ్మా శైలు, నా బంగారు తల్లికి పెళ్లి బట్టలు కొనడానికి ఎవరిని పంపాలా అనుకుంటున్నాను. అత్త, నువ్వు అర్జెంటుగా శైలుని హైదరాబాద్కి తీసుకెళ్లి దానికి నచ్చినవన్నీ కొనేసాయి. కుప్పు, నువ్వు వెళ్ళరా వీళ్ళకి తోడుగా. అలాగే. ఏంటి అర్థం శైలు? ఏంటి మురళి, నువ్వేం పట్టించుకోవడం లేదు. నాకు చాలా భయంగా ఉంది. పెళ్లి బట్టలు కూడా కొనడానికి వెళ్తున్నావు. పెళ్లి ఇంకా 4 రోజుల్లో ఉంది. ఇంకో 4 రోజులు ఉంది కదా, ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఐడియా రావాలి కదా. నీకంతా నవ్వులాటగా ఉంది కదా. ఏంటి కోపమా? అవును, అది ముందే నోటితో చెప్పొచ్చుగా. నా కోపం వస్తే ఇలాగే రాసిస్తాను. ఏంటి రేపు పెళ్ళి కూడా ఇచ్చేనా? అవును, పెళ్ళైన తర్వాత కూడా ఇంతే. అయ్యి బాబోయ్, అది ముందే తెలుసుంటే ఇంకో అమ్మాయిని ప్రేమించినవాడిని. నా సెలక్షన్ రాగంటావా? జస్ట్ జోకింగ్ శైలు, నువ్వేం వరి అవద్దు. నేను నీతో ఎలాగైనా హైదరాబాద్కి వస్తాను. నువ్వు గౌరీ పూజకి నేను సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటావు, తలంబ్రాలకి నేను సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటావు, అప్పగింతలకు కూడా నేను సెలెక్ట్ చేసిన చీరే కట్టుకుంటావు. నువ్వు నన్ను నమ్ము. యు జస్ట్ ట్రస్ట్ మీ.
రేపు మీరు హైదరాబాద్ వెళ్ళడానికి ఏర్పాట్లన్నీ చేశానమ్మా. అది చెప్పడానికే వచ్చాను. ఏమిటో మీ అమ్మే గనక బ్రతుకుంటే అన్నీ దగ్గరుండి తనే స్వయంగా చూసుకుని ఉండేది. సమయానికి సుబ్బమ్మత రావడం కొంత నయం అయింది. ఏమిటిది? ఐ లవ్ మురళి. ఏఎస్పి మురళిని నువ్వు చేసుకుంటావో లేదోనని నాకేదో మూల అనుమానంగా ఉండేదమ్మా. ఇప్పుడు నువ్వు ఇది రాశావంటే నేను హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నాను. తీసుకో. హ్యాపీగా సెలెక్ట్ చేసుకోండి. నువ్వెక్కడికయ్యా? చీరలు చూద్దామని. ఆడవాళ్ళ చీరలతో మనకేంటి పని? చీరలు ఆడవాళ్ళకైనా ఎక్కడ రాసి పెట్టదా? మనం కూడా కట్టుకోవచ్చు. మనం వేసుకున్న టీ షర్ట్లు జీన్స్ వాళ్ళు వేసుకోవట్లేదు అంతే. ఆగవయ్యా, సుబ్బమ్మ సంగతి నీకు తెలీదు. నిజంగానే మనకి చీర కట్టేస్తుంది. మనం మగవాళ్ళు సెలెక్ట్ చేద్దాం పదా. అదవయ్యా. హలో సుబ్బారావు, బాగున్నావా? మా చిన్నమావయ్య. చిన్నమావయ్య చెప్పావేంటి? మరి డిస్కౌంట్ కావాలంటే అలాగే చెప్పాలి. అది తెలుసుకోండి. అదిగో ఈ డ్రెస్ అదిరింది. అసలు మీరు ఈ డ్రెస్ వేసుకుంటే అమెరికన్ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ లాగా ఉంటారు. మీరు ముందు వేసుకోండి చిన్నమావయ్య గారు. మళ్ళీ చిన్నమావయ్య అదిగో ఇదే. మీరు ముందు వేసుకోండి. లోపలికి వేసుకొని అదిరిపోతారు. మీ పర్సనాలిటీకి అంతే. లేడీస్ అందరూ మీకేగా పడిపోతారు విలేజ్ అంతా. ఆనందమే ఆనందం, ఆనందమే జీవితం మకరందం. ఎక్కడ బాగోదేమో. ఈ బనారస్ చీరలే. బాగుందా? బాగాలేదు శైలు. శైలు, గౌరీ పూజకి చీర ఎలా ఉంటుంది? బాగలేదు. బాగలేదా? సరేలే. పోనీ అప్పగింతలకి ఈ చీర ఎలా ఉంది? బాగలేదు. ఇది బాగలేదా? ఈ చీర ఎలా ఉంది? ఏమిటి ఆ నవ్వు? మొగుడి కోసం కొంచెం ఆ నవ్వు దాచు. ఈ చీర బాగుందా లేదా? బాగుంది. అమ్మయ్యా, ఇది ప్యాక్ చేయమా. బామ్మ, నాకు ఈ చీర కావాలి. అదేం బాగుంది, అనాకాని చీర? లేదు, నాకు కావాలి. సర్లే తీసుకో. అమ్మో, 12,000 అంటే ఎంతైతేనే డిస్కౌంట్ ఇప్పిస్తానన్నాడుగా మురళి. ఇప్పిస్తానన్నాడుగా 30%. ఇంకా గుర్తుందా? చూడు, నువ్వు మాకు చాలా సహాయపడ్డావు. నీకు కూడా పెళ్లి బట్టలు కొనిస్తాం. మంచి ప్యాంటు షర్ట్ కొనుక్కో. లేదండి, పట్టు పంచ పట్టు లాల్చి కావాలి. అవి పెళ్లి కొడుకు బట్టలయ్యా. ఏమో చెప్పలేం కదండి. టైం బాగుంటే త్వరలో నా పెళ్లి కూడా కావచ్చు. అది కాదయ్యా. బామ్మ, ముచ్చట పడుతున్నాడుగా, కొనిద్దాం. ఓకే ఓకే, పదండి. ఇదిగో మురళి, చెప్పండి. 30% డిస్కౌంట్ మర్చిపోకు. ఇంత మర్చిపోతాం. మీరు ఎలాంటి బండ్లో కూర్చొని తెచ్చేస్తాను. మర్చిపోకు. ఓ 30% డిస్కౌంట్ కుదరదండి. ప్లీజ్ ఇవ్వండి సార్. కుదరదండి. ఇవ్వండి సార్, కొంచెం ఇవ్వండి సార్. చాలా బాగుంది కదా. సరే, ఈ చైన్ పెట్టుకోండి. అలాగే. ఓకే, థ్యాంక్ యూ.
చూసుకోవా వెళ్ళిపోవడమేనా? అతను లేకపోతే లేకపోయింది, నీ బుద్ధి ఏమైపోయిందే? 15 ఏళ్ళ నుంచి కాపురం చేస్తున్నావు, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోవడమే. ఇంటికి వెళ్ళాక చెప్తాను నీ పని. నీ తాత చిన్నమాయ గారు ముందు మా టెన్షన్ అర్థం చేసుకోండి సార్. మీ పైన కింద ఏమి లేదు, మీకే. అందుకే అందుకే అర్థం చేసుకో, కవర్ చేస్తాను. అందుకే తీరిగ్గా కార్లో కూర్చొని నడుస్తున్నావు. మిమ్మల్ని అక్కడ అందరూ అలా చూసేసరిగా చూస్తే ఏమిటంటే ఇప్పుడు నా బతుకేంటో అందరికి తెలిసిపోయింది. తెలిస్తే వచ్చి నష్టం ఏం లేదు, నోరు మూసుకో. దారిలోనే మా ఇల్లు వస్తుందండి, కావాలంటే మీరు అందరూ అక్కడ ఫ్రెష్ అవ్వచ్చు. వస్తారా? మీ ఇంటికి ఎందుకే ఇప్పుడు? నువ్వు తప్పుకో. ఒరే కుప్పు, ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్ నీకేం తెలుసురా? నువ్వు మురళి ఇంటికే పోని బాబు. హాయ్ మురళి. హాయ్ వదినా. అమ్మ ఎక్కడ? గదిలో ఉన్నారు. బాబు మురళి, ఏంటండి ఇది మీ సొంత ఇల్లేనా? అవునండి. నాన్న ఎక్కడ? ఇదిగో మా అన్నయ్య, నాన్నగారు, వదిన, తను శైలజ, శుభమత్త గారు, పెద్దత్త, చిన్నత్త, మై డియరెస్ట్ ఫ్రెండ్ కుప్సాం గారు, పిల్లలు. రండి రండమ్మా. కూర్చోండి, మంచినీళ్ళు తీసుకొస్తాను. ఇల్లు ముచ్చటగా ఉంది, మనుషులు ముచ్చటగా ఉన్నారు. మన శైలుని డాక్టర్ మురళికి ఇచ్చి చేయొచ్చు కదా. లాటి మురళి ఇక్కడ తగిలి చచ్చారు. ఏడ్సా ముందు కావాలంటే మీరు ఆ గదిలోకి వెళ్ళి ఫ్రెష్ శైలు అవ్వచ్చు. నువ్వు వెళ్ళమ్మా. నేను నేను తీసుకెళ్తాను. రా శైలు. పెద్దాన్ని చెప్తే వింటావా? ఏమైందిరా? అట్నుంచి అటే వెళ్ళిపోదాం అంటే వెళ్ళలేదు. నువ్వేదో ఆడవాళ్ళ అవసరాలు ఇటు తీసుకొచ్చావు. ఇప్పుడు డ్రైవర్ వచ్చి కార్ రిపేర్ అంటున్నాడు. రిపేరా? ఆ రిపేర్ చేయడానికి 2 గంటలు పడుతుంటా. సర్లేండి, కొంపే మునిగింది, పొద్దునే వెళ్ళొచ్చుగా. అలాగేలే. అమ్మాయి శైలు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బయలుదేరటం లేదని చెప్పు. సరేనండి. వెళ్ళమ్మా. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి. మంచిదండి. నేను కూడా వస్తానండి. నేను లేకుండా ఏంటండి, పెళ్లిలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేనే. నేను లేకపోతే పెళ్లి జరగదు. కార్డు రాసి ఇచ్చావా? ఆ సంగతి మర్చిపోయాను. మర్చిపోతావు. కాఫీలు తాగావు, టిఫిన్ తిన్నావు, చేతులు కడిగేసావు. ఇంకేం ఇస్తున్నాగా. మా శైలజ పెళ్లి, మీరు మీ శ్రీవారు తప్పకుండా రావాలి. మర్చిపోకుండా రండి. వస్తామండి. చూడమ్మా, మీ ఇద్దరి మనసుల్ని కలిపింది ప్రేమ. నీ మెడలో 3 ముళ్ళు వేసేవాడు నా కొడుకే. నిజంగా దేవుడనే వాడే ఉంటే మీ ఇద్దరి పెళ్లి జరిగి తీరుతుంది. ఖచ్చితంగా జరుగుతుందిరా. ఏమిట్రా, ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి, ఎప్పటికి తెగులుతాయి ఏమిటో త్వరగా కానివ్వండి. ఇలా సూరి, పొరపాటున ఎవరన్నా మర్చిపోయారేమో, మరోసారి జాగ్రత్తగా చూడండి. అలాగనే.
నాన్న నేను అలా భట్టిపురం దాకా వెళ్ళొస్తాను. అలాగే తొందరగా చాలా పనులు మిగిలిపోయింది. థ్యాంక్ యూ. ఏమిటి ఏమిటి ఆ చీరలు అలా నలిపేస్తున్నారు? మళ్ళీ వాడు వాపస్ తీసుకోడు. ఎవరికి నచ్చిన చీరలు వాడు తొందరగా తీసుకోండి. నాకొక్కటి కూడా నచ్చలేదు. నచ్చలేదా? అవునండి, అడ్డమైన వాళ్ళని తీసుకెళ్లి సెలెక్ట్ చేస్తే నాకెలా నచ్చుతాయి? నన్ను తీసుకెళ్లాల్సింది. హలో సార్, సెలెక్ట్ చేసింది అడ్డమైన వాళ్ళు కాదు, శైలజ. అయినా నాకు నచ్చలేదు. ఏం నచ్చలేదు? సెలెక్ట్ చేసిన చీర నచ్చలేదా? అసలు మా శైలజ నచ్చలేదా? చెప్పండి, మీ మనసులో ఏదో పెట్టుకుని బయటకు ఇంకోటి అనొద్దు. మేము అసలు ఇక్కడ అందరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు. ఏదన్నా చాలా డైరెక్ట్ గా చెప్పాలి, ఇండైరెక్ట్ వద్దు. చెప్పేసండి, వద్దా? ఈ పెళ్లి చెప్పేసండి. అది కాదండి, ఇలాంటి విషయాలను మనం ముందే తేల్చేసుకోవాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. మన శైలజది నేను ముందు నుంచి చూస్తున్నానండి, ఈయనకి అన్ని డౌట్లే. అసలు పెళ్ళైన నెలకై కాపురాలు కూలిపోయి సీజన్ ఇది. అసలు మా శైలికి ఏం తక్కువ చెప్పండి. అసలు ఎన్ని వేల సంబంధాలు వచ్చినాయి తెలుసా? అసలు ఎంత మంది వెయిటింగ్ లో ఉన్నారు తెలుసా? చెప్పండి. అందరికీ అవధాని ఆశీస్సులు. ఏమయ్యా అవధాని, నిశ్చితార్థానికి ముందు జాతకాలు చుట్టానికి రావయ్యా అంటే పెళ్లి టైంకి వస్తావా? ఏంటండి ఏమిటి అవధాని అంటే అల్లాటప్ప అనుకున్నారా? సెంట్రల్ లో గవర్నమెంట్ ఉంటుందో ఊడుతుందో నేనే చెప్పాలి. రేపు మద్రాస్ మహారాణి ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతుందో ఇవాళ నేనే చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్ మోనికాతో సంబంధం ఉందని ఒప్పుకున్నాడు గనక ఆ ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అన్న విషయం నేనే చెప్పాలి. కనకదుర్గమ్మ గుళ్ళో నగలు అసలువో నకిలివో నేనే చెప్పాలి. రాష్ట్రంలో మంత్రివర్గం విస్తరిస్తుందో లేదో ఆ విషయం నేనే చెప్పాలి. ఇన్ని పనులున్నప్పటికీ పెద్ద వెంకటరామయ్య గారింట్లో శుభముహూర్తం జరుగుతుంది కనుక అక్కడికి వెళితే శుభ్రంగా భోజనం పెట్టి తాంబూలంతో 1000 పదహారాలు ఇస్తారని చెప్పి వచ్చాను. 1000 పదహారాలు? అవునండి. ఎందుకు అలా ఆశ్చర్యపోతున్నారు? ఏది మీ హ్యాండిల్ ఇవ్వండి, ఇలా ఇవ్వండి. దిక్కుమాల చెయ్యి మీరు తప్పుకోండి. ఎప్పుడు చెయ్యి కింద ఉంటుంది కానీ పైకి రాదు. డబ్బు సంపాదించి మీరు వల్ల దాచుకుందాం అనుకుంటాడు కానీ శనిగాడు వచ్చి 4 విధాలా అపహరించిపోతుంటాడు. పెళ్ళ మాట చస్తే వినడు. బాగా చెప్పారండి. నేను ఎప్పుడు అలాగే చెప్తానమ్మా. మా వారి గురించి కూడా చెప్పండి అవధాని. నాకేం అక్కర్లేదు. అక్కర్లా, ఆయన చేయి చూడక్కర్లా. మొహం చూస్తేనే తెలుస్తుంది. కళ్ళల్లో కారం, కడుపులో వికారం. వాళ్ళందరినీ వదలవయ్యా, ముందు మా అమ్మాయి సంగతి చెప్పు. అలాగే పక్కకి జరగండి, పక్కకి జరగండి. ఏదమ్మా చెయ్యి ఇలా ఇవ్వు. ఓహో వెరీ గుడ్. మంచి జాతకురాలు, కావాలనుకున్నవన్నీ దక్కించుకుంటుంది. కాబోయే భర్త మంచి మనసున్నవాడు. పెళ్ళైన 14 నెలల్లో పండంటి బిడ్డని కట్టుందండి. కానీ రాహులో ఒకడు అడ్డుపడుతున్నాడు, వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయినా వాడిని నేమీ చేయలేడు. అమ్మవారికి మొక్కో, అంతా మంచిగా జరుగుతుంది. నీ పెళ్లి ఘనంగా జరుగుతుంది. ఇదిగో అమ్మాయి, నీ పెళ్లికి నాకు కొత్త పంచలు సాపే వాళ్ళు తెలుసా? సార్ నాకు కూడా చూడండి సార్. రా బాబు, నువ్వులేమ్మా, వెళ్ళి తల్లి. కూర్చో బాబు. వెరీ గుడ్. ఆహా, ఓహో ఓహో, దివ్యంగా ఉందయ్యా. ఈ ఏడాది నేను చూసిన బంగారం లాంటి చేతుల్లో ఇదొకటి. అతి త్వరలో నీకు వివాహం కాబోతుందయ్యా. ఏమిటయ్యా, ఎవరికి చెప్పకుండానే పిల్లని చూసేసావా? అమ్మాయి ఎవరు? ఇక్కడే ఉందండి. ఇక్కడ మన సత్యం పెళ్లి ఒక అమ్మాయిని చూశారండి, నాకు నచ్చిందండి. ఎవరు? సస్పెన్స్. అయినా నాదే ఉందండి, మీరు చూడాల్సిన చెయ్యి నాది కాదు, ఆయనది. రండి బాబు, కూర్చోండి. చేతి నిండా కత్తెరలు, బ్లేడ్లు అన్నీ కావాలనుకుంటాడు, ఒక్కటి దొరకదు. పెళ్లి భోజనాలు చేస్తాడే తప్ప పెళ్లి పీటల మీద కూర్చునే యోగం కనపట్టం లేదు. అక్షంతలు వేస్తాడే తప్ప వేయించుకునే యోగం లేదు. ఏది అసలు ఏదండి? ఏది ఏమిట్లేదు? పెళ్లి గీత ఏది అసలు? సరిగ్గా చూడవయ్యా బాబు, 2 రోజులు పెళ్లి పెట్టుకున్నాం. లేదండి, పెళ్లి గీత లేదు. సరిగ్గా చూడవయ్యా బాబు, కరెక్ట్ గా. ఏమండి ఈ అవధానం మాట అంటే ఏమిటనుకుంటున్నారు? ఆల్ గ్రహాస్ నో రెస్పాన్స్. నువ్వు మూసుకొని గడగడ నిలబడవలసిందే. అటువంటిది మీరు నన్ను ప్రశ్నిస్తారా? ఏమండి లేగో. ఎందుకు లావమంటున్నారు? ఏమిటిటా? కాంపౌండ్ లో కాలు పెట్టవని ప్రాణాలు తీస్తావు. ఏం కూర్చావు? అక్షరాలు వేయించుకునే యోగం లేదా? బడి కట్టే యోగమే లేదా? నీ జాతకం నేను చెప్తాను. ఏంట్రా ఈ అవధానం మీదనే చేయి చేసుకుంటున్నావా? సరస్వతి పుత్రునిరా, నీకు ఈ జన్మలోనే కాదు 7 జన్మల్లో కూడా వివాహం అవుతురా. సర్వ నక్షత్రాలు సాక్షిగా శపిస్తున్నాను. ఓం నమః శివాయ. సాక్ష్యం చేస్తాను నిన్ను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. ఇక్కడున్నారేంటి నాన్న? ఒక ఉత్తరం రాసి పెట్టమ్మా.
పూజ్యులైన నాన్నగారికి, రాయమ్మ, ఈ సంబంధం నిశ్చయించే ముందు నీకీ పెళ్లి ఇష్టమేనా అని మీరు నన్ను అడగలేదు. కానీ అప్పటికే నేను మురళిని డాక్టర్ మురళీని రాయమ్మ, డాక్టర్ మురళిని ప్రేమించాను. ఈ సంగతి మీకు చెప్పలేకపోయాను. మీ మీద నాకున్న గౌరవం నన్ను విప్పనివ్వలేదు. మీరు పరువు మర్యాదల్ని గౌరవిస్తారని, నా ప్రేమను ఒప్పుకోరని నాకు తెలుసు. అయినా మురళిని ప్రేమించకుండా ఉండలేను. ఇది అండర్లైన్ చేయమ్మా. నేను చెయ్యబోతున్న ఈ పనిని మీరు సమర్థించరని నాకు తెలుసు. అయినా నాకు మురళి కావాలి, మురళికి నేను కావాలి. అందుకే నేను అతనితో వెళ్ళిపోతున్నాను. ఇది అండర్లైన్ చేయమ్మా. నేను గౌరవంగా వెళ్ళిపోతున్నానని రాసినా లోకం దృష్టిలో అది లేచిపోవడం అని నాకు తెలుసు. నేను చేసిన ఈ పనికి మన కుటుంబ సభ్యులంతా ఆత్మహత్య చేసుకుంటారని నాకు తెలుసు. ఇది కూడా అండర్లైన్ చేయనా నాన్న? అయినా సరే మురళే నా సర్వస్వం అని వెళ్ళిపోతున్నాను. కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చిన ఈ దురదృష్టవంతురాల్ని మన్నిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రాశావమ్మా? రాశాను నాన్న. సంతకం పెట్టు. అందరికీ శుభలేఖలు పంచేశాం కదా. పెళ్లి కూతురు ఎక్కడా అని ఇంటికి వచ్చిన బంధువులు అడిగితే జవాబి ఉత్తరం. చూసావా పాపం, వెంకట్రామయ్య కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచితే ఆ అమ్మాయి ఎవరితోనే లేచిపోయింది అని నా మీద సానుభూతి చూపిస్తారమ్మా అందరూ. నీ కంటికి నీ ప్రేమ, నీ మురళి కనబడుతుంటే నా కంటికి నాశనం అయిపోతున్న నా వంశ పరువు ప్రతిష్టలు కనబడుతున్నాయబ్బా. అందుకే ఈ ఉత్తరం రాయించారు. కూలిపోతున్న నా కుటుంబ గౌరవానికి నువ్వు ఇచ్చిన కాండక్ట్ సర్టిఫికెట్ అమ్మా ఈ ఉత్తరం. వెళ్ళమ్మా, ఇదిగో ఈ పెట్టెలో నీ బట్టలు నగలు అన్నీ సర్ది పెట్టాను. ఇది తీసుకొని నీ ఇష్టం వచ్చిన వాడితో నీ ఇష్టం వచ్చిన దగ్గరికే వెళ్ళిపో. నీ ఇష్టం వచ్చినట్టే వెళ్ళిపోమ్మా. నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి నాన్న. మీరు చేసుకోమన్నతోనే నేను చేసుకుంటాను. నన్ను క్షమించండి నాన్న, క్షమించండి. లేమ్మా అమ్మా. నాకేదో భయంగా ఉందిరా. విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలిసిపోయింది. పెద్ద కూడా తెలిస్తే చాలా ప్రాబ్లం అయిపోతుంది. కొన్నాళ్ళు ఎట్లా వెళ్ళిపోరా. రే, ప్రాబ్లం వచ్చిందని పారిపోవటం కన్నా ఫేస్ చేయడం బెటర్ రా. పెద్ద వెంకటరామయ్య గారికి ఊళ్ళో వాళ్ళంతా నిజం చెప్పే లోపల ఆ నిజం నేనే చెప్పేస్తాను. ఆయన ఒప్పుకుంటా అనుకుంటావా? చంపేస్తారా. అంతకన్నా నువ్వు శైలజ ఎట్టైనా పారిపోవడం బెటర్. ఆ పని చేయొచ్చురా, కానీ ఎప్పుడైనా శైలజ్కి తన వాళ్ళు గుర్తొచ్చి ఆమె కంటి నుండి ఒక్క కన్నీటి చుక్కరాలినా అది నేను భరించలేను. ప్రేమికుడిగా నా స్వార్థం కోసం శైలజ్ని తన వాళ్ళ నుంచి దూరం చేయలేను. శైలజ్కి నా ప్రేమే కాదు, చిన్నప్పటి నుంచి ఆమె పొందుతున్న కన్నవాళ్ల ప్రేమ కూడా అవసరం. అందుకే వాళ్ళ ఇంటికి వెళుతున్నాను. మా ప్రేమ గురించి చెప్పేస్తాను. ఊరు గాని ఊర్లో ఎందుకు నా ప్రాణం మీదకి తెచ్చుకుంటావు? నా ప్రాణం కంటే శైలజ ప్రేమే నాకు ముఖ్యం. అది దక్కనప్పుడు ప్రాణం ఉన్నా ఒకటే, పోయినా ఒకటే.
డాక్టర్ మురళి ఎంబీబీఎస్, యూఆర్ అండర్ అరెస్ట్. ఎందుకో తెలుసా? స్థానిక ఎమ్మెల్యే గారి అబ్బాయి నరహరిని తీవ్రంగా గాయపరిచినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నా. ఈ కాళ్లతోనే కదరా నా శైలజతో 7 అడుగులు వేయాలనుకున్నాను. ఈ చేతులతోనే కదరా నా శైలజ మెడలో తాడి కట్టాలనుకున్నాను. చేతికున్న బేడీలు తీసేసి వీడిని చెరువులో పారేయండి. ఆత్మహత్య చేసుకున్నాడని ఎఫ్ఐఆర్ తయారు చేయండి. అందరికి టిఫిన్లు అందేలా చూసుకోండి. జాగ్రత్త, మర్యాద బాగా చూసుకోవాలి. రై రే భోజనం చేసి వెళ్ళమని చెప్పండి. ఏమండి, మన మురళి ఏమయ్యాడండి? ఓసారి అలా వస్తారా? అవన్నీ తర్వాతండి. మా మురళి ఏమయ్యాడండి? మాకేం తెలుసు? అలా అంటారేంటి? మా మురళి ఎక్కడండి? మీ మురళి చిన్నపిల్లడా తప్పిపోవడానికి? ఎక్కడ పోయాడో పోయి వెతుక్కోండి. మా అబ్బాయి సచివ్ ఇంటి నుంచి ఇక్కడికే వచ్చాడంట కదా. వచ్చిన వాడు ఏమయ్యాడండి చెప్పండి. ఎక్కడ పోయాడో మాకే తెలుసు, పేపర్లో వేసుకోండి. ఏమిటి మాట్లాడుతున్నారు? మా మురళి ఏమయ్యాడో చెప్పడానికి ఇదేమి ఎంక్వైరీ ఆఫీస్ కాదు. మర్యాదగా బయటకు వెళ్ళండి. ఏమిట్రా మర్యాద నీకు? మా తమ్ముడు శైలజ ప్రేమించుకున్నాను తెలుసు కూడా ఆ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాను సిద్ధపడ్డావు. సిగ్గుందా నీకు?
ఓకే ఓకే ఫైర్ స్టేషన్ ఫోన్ చేయండి. శైలు వద్దు, శైలు శైలు ప్లీజ్, శైలు ప్లీజ్ నా మాట విను. శైలు ప్లీజ్, నువ్వు చావడానికి వీల్లేదు ప్లీజ్. శైలు ప్లీజ్, శైలు వద్దు. శైలు ఏమిటి ఇది? ఎందుకు ఏమైందమ్మా నీకు? నా మూలంగా పెళ్లి జరగాల్సిన ఇంట్లో గొడవ జరిగింది. నన్ను క్షమించండి. పెళ్లి పీటల మీద తాళి కట్టించుకోవాల్సిన శైలజ ఎందుకు ఆత్మహత్య చేసుకుపోయిందో మీకు తెలుసు. మీరందరూ పెద్దవాళ్ళు. ఆడపిల్ల పుట్టగానే ఏ పేరు పెడితే బాగుంటుందని అందరిని అడుగుతారు. మంచి పేరు పెట్టే వరకు నిద్రపోరు. పుట్టినరోజు రాగానే అమ్మాయికి ఈ బొమ్మ కావాలో ఆ బొమ్మ కావాలో అని అడిగడిగి మరి కొనిస్తారు. ఎల్కేజీలో చేర్చడానికి కూడా ఇంట్లో వాళ్ళందరూ కూర్చొని ఏ స్కూల్లో చేర్చాలి, ఆ స్కూల్ మంచిదా ఈ స్కూల్ మంచిదా అని కింద మీద పడి ఆలోచిస్తారు. కానీ అమ్మాయి ఏ మనిషితో జీవించాలో, జీవితాంతం మనసుపడి జీవించాలో అది మాత్రం అమ్మాయిని పిలిచి అడగరు. ఆడపిల్ల ప్రేమించడం మీకు ఇష్టం ఉండదు. ఒకవేళ మీ మాట కాదని ప్రేమిస్తే మీ పెద్దరికాన్ని అడ్డం పెడతారు. పరువు ప్రతిష్టలు మంట కలిసిపోతాయని భయపెట్టి గొంతు నొక్కేస్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ప్రేమించడం యువతరానికి ఒక అర్హత, ప్రేమించబడటం ఒక గౌరవం. అది మీ పెద్దలు గుర్తించే వరకు ఈ దేశంలో లేచిపోటాలు చచ్చిపోటాలు రోజు పేపర్లు వస్తూనే ఉంటాయి. మీ ఇష్ట ప్రకారమే నేను వెళ్ళిపోతున్నాను. మీ అమ్మాయి మనసులో నుంచి ఈ పందిట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. తాతగారు, ఇక్కడి నుంచి నేను ఎవరికి ఏమీ కానివాడిగా వెళ్ళిపోతున్నాను. మీరు మాత్రం నన్ను డాక్టర్ మురళిగా గుర్తించుకుంటారు కదా? తెలుసో తెలియకో మీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించండి. నేను ఇంతకు ముందు మీ దంపతులకు లవకస లాంటి పిల్లలు పుట్టాలని తమాషా కన్నాను. అది నిజం కావాలని కోరుకుంటున్నాను. నేను చాలా అపార్థం చేసుకున్నాను. శైలు, మన ప్రేమ విషయం పెద్దవాళ్ళకి చెప్పకుండా తప్పు చేశాం. ఆ ఫలితం ఈ రోజు మన ఇద్దరం అనుభవిస్తున్నాం. నీ కోరిక ప్రకారమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. పందిట్లో పెళ్లి చెడగొట్టిన పాపం అనుకోద్దామా? పద. వాడు వెళ్ళిపోతున్నారా? అబ్రవాన్ని శైలు మన బిడ్డరా, అయినా అది మంటలో పడి కాలిపోతుంటే మనం గుమ్మ దాకా వచ్చి ఆగామే కానీ దాని లోపలికి వెళ్ళి ఎవ్వరూ కాపాడలేదురా. మన ప్రేమకు హత్తుందిరా, కానీ వాడి ప్రేమకి హత్తు లేదురా. అందుకే తను చచ్చిపోతానని తెలిసిన ప్రాణానికి తెగించి లోపలికి వెళ్ళి దాన్ని కాపాడాడ్రా. ప్రేమ అంటే ఇదేరా ప్రేమ అంటే. ఒరే ఈ వెధవ అది చచ్చిపోతుందని తెలిసిన ఫైర్ స్టేషన్ ఫోన్ చేయమన్నట్రా. అలాంటి నీచులుగా మన బిడ్డ నుంచి పెళ్లి చేస్తా. బొంబాయి నుంచి వచ్చావు 4 అక్షంతలు వేసుకో. పిచ్చి పిచ్చిగా వాగామంటే పళ్ళు రాలిపోతాయి. అది కాదండి, వాడేదో గొడవ చేయడానికి వచ్చాడు, వెళ్ళిపోతున్నాడు. పందిట్లో పెళ్లిపేటల మీద కూర్చోవలసిన టైంలో ఈ ముసలిదేంటండి అడ్డుపుల్ల వేస్తుంది. ఇది అవధానిని నా ఇంట్లో నువ్వు కొట్టినందుకు, ఇది నువ్వు నా కూతురు గొంతు పట్టుకున్నందుకు, ఇది నువ్వింకా ఇక్కడ ఉన్నందుకు. మావయ్య గారు,
ఈ పందిట్లోంచి వెళ్ళవలసింది నువ్వు, పందిట్లోకి రావలసింది మురళి. అమ్మా శైలు, పిలువమ్మా, మురళిని పిలు. ఇదే ముహూర్తానికి ఇదే పందిట్లో మీ పెళ్లి జరిపిస్తాను.